హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను మా ఫ్యామిలీతో కలిసి తిరుపతికి వచ్చాను. నేను తిరుపతికి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 6:30 అయ్యింది. మేము తిరుపతికి వైకుంఠ ద్వార దర్శనం అయిపోతుంది అని ఒక రోజు ముందు వెళ్ళాము. సో చాలా క్రౌడెడ్గా ఉండే. మేము తిరుపతి స్టేషన్ నుండి శ్రీవారి మెట్టుకి ఆటో బుక్ చేసుకున్నాము. అక్కడ నుండి మనకు ఆటోతో పాటు ఆర్టీసీ బస్సెస్ ఇంకా ప్రైవేట్ క్యాబ్స్ కూడా ఉంటాయి. మనకు శ్రీవారి మెట్టు స్టేషన్ నుండి 20.5 కిలోమీటర్స్ వస్తుంది. సో పర్ హెడ్ 100 తీసుకున్నాడు. మేము ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయ్యేసరికి 1 అవర్ పట్టింది. సో 7:30కి రీచ్ అయ్యాము. ఇది చూసుకున్నట్టయితే శ్రీవారి మెట్టుకి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. మనం రైట్ సైడ్లో వాష్రూమ్స్ ఇంకా టాయిలెట్స్ ఉంటాయి. అలానే కొంచెం ముందుకు వస్తే మనకు ఫ్రీ లగేజ్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ మనం పక్క లగేజ్ అంతా డ్రాప్ చేసి ఇక్కడ డ్రాప్ చేసిన లగేజ్ కొండపైకి వెళ్ళాక తీసుకోవచ్చు. ఇక్కడ లగేజ్ డ్రాప్ చేసి కొంచెం ముందుకు వెళ్తే మనకు శ్రీకృష్ణ దేవరాయ సదన్ అని చెప్పి కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. మేమైతే ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయ్యాము. బయట పబ్లిక్ టాయిలెట్స్లో కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అవ్వచ్చు. ఇక్కడ ఫ్రెష్ అయ్యాక మేము పక్కనే ఉన్న చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేసి ఇక్కడ చిన్న పూజా స్టోర్ ఉంది. ఇక్కడ పూజా స్టోర్లో కొబ్బరికాయలు తీసుకున్నాము. ఇక్కడ అంకుల్ చెప్పాడు వాటర్ బాటిల్స్ అస్సలు సేల్ చేయమని చెప్పి. సో ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేయడం చాలా బెటర్ అని చెప్పి. మీరు చూసుకున్నట్టయితే ఇది శ్రీవారి మెట్టుకి వెళ్ళే వే అనమాట. మనము ఇక్కడ నుంచి ఒక 10-15 మీటర్స్ వెళ్తే మనకు శ్రీవారి మెట్టుకి ఎంట్రన్స్ పాయింట్ కనిపిస్తుంది. ఇది శ్రీవారి మెట్టుకు ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ మనకు తిరునామాల్లో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, మా అమ్మ అయితే ఇక్కడ దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని శ్రీవారి మెట్టు వెళ్ళడానికి బయలుదేరాము. ఇక్కడ శ్రీవారి మెట్టుకి వెళ్ళే ముందు మనకు ఒక చిన్న చెకింగ్ ఉంటుంది. ఇక్కడ చెకింగ్ అయ్యాక మనం శ్రీవారి మెట్టు ఎక్కడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర మీకు ఇన్స్ట్రక్షన్స్ బోర్డు ఉంటాయి. ఎన్ని స్టెప్స్ ఎక్కాము, ఎన్ని స్టెప్స్ ఉంటుందని చెప్పి. మనకు శ్రీవారి మెట్లు కంప్లీట్గా 2388 స్టెప్స్ ఉంటాయి. మనం ఎవ్రీ కొద్ది స్టెప్స్ దగ్గర మనము వాటర్ ట్యాప్స్ చూడొచ్చు అండ్ అలానే వాష్రూమ్స్ చూడొచ్చు. ఇది మాత్రం మనకు శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుండే. ఇది చూశారు కదా, నేను మా అమ్మ కొద్దిసేపు తర్వాత స్ట్రగుల్ అయ్యాము ఎక్కడానికి. సో అలా మేము 9కి స్టార్ట్ చేసాము. 9కి స్టార్ట్ చేశాక మేము కొండపైకి వెళ్ళేసరికి మాకు 1.5 అవర్ పట్టింది. చూశారు కదా, ఇది కొండపైకి వెళ్ళాక మండపం అనమాట. ఇది వ్యూ పాయింట్. కొండపైకి వెళ్ళాక ఇక్కడ మండపం దగ్గర దర్శించుకొని ఇక్కడ 1 రూపీ కాయిన్ని ప్లేస్ చేస్తున్నారు. ఏదైనా కోరిక అనుకొని ప్లేస్ చేసి 1 రూపీ కాయిన్ నిలబడితే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి చిన్న నమ్మకం. నాకు ఫస్ట్ 2 సెకండ్స్ మాత్రమే నిలబడింది. చూశారు కదా, ఆ తర్వాత మళ్ళీ నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. సో మళ్ళీ ట్రై చేశాను, కంప్లీట్గా నిలబడింది. ఆ తర్వాత మేము లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి పక్కనే ఉన్న లగేజ్ కౌంటర్కి వెళ్ళాము. ఎగ్జాక్ట్ ఈ కోనర్ ఆపోజిట్లో మాకు లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. మీరు చూసినట్టయితే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాక మనకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ బోర్డ్. ఆ బ్లూ కలర్ బోర్డులో మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి. సో అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక మేము చిన్న క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకొని ఇలా సిఆర్ఓ ఆఫీస్కి క్యాబ్లో వెళ్ళాము. క్యాబ్లో వెళ్ళాక అక్కడ అకామిడేషన్కి టికెట్ బుక్ చేసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేము దర్శనంకి స్టార్ట్ అయ్యాము. ఓం నమో వెంకటేశాయ. దర్శనం మాకు శిలాతోరణం నుంచి ఎంట్రీ పాయింట్ ఇచ్చారు. అక్కడ గేట్ నెంబర్ 34 నుంచి మేము ఎంటర్ అయ్యాము లోపలికి. చూశారు కదా, చాలా క్రౌడెడ్గా ఉండే. వైకుంఠ ద్వార దర్శనం ఇంకా ఒక రోజు ఉండడం వల్ల చాలా పబ్లిక్ వచ్చారు. అండ్ ఎలాంటి టోకన్స్ లేనందువల్ల అందరూ సర్వదర్శనంలోకి వచ్చారు. ఇలా మేము క్యూలో 2కి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 7 వరకు ఇలానే క్యూలో ఉన్నాము. అలా 7కి ఇలా వెయిటింగ్ హాల్లోకి పంపించారు. ఈ వెయిటింగ్ హాల్ పేరు నారాయణగిరి షెడ్ 1. ఇక్కడ మనకు చూశారు కదా, చాలా క్రౌడ్ ఉంది. 7 నుంచి ఆల్మోస్ట్ 12 వరకు ఇక్కడే ఉంచారు. ఇక్కడ ఉంచాక మనకు ఇక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. ఈ వెయిటింగ్ హాల్ నుండి మమ్మల్ని కంపార్ట్మెంట్లోకి పంపించారు. కంపార్ట్మెంట్లోకి పంపించాక 2 అవర్స్ తర్వాత మమ్మల్ని స్వామివారి దర్శనం కోసం బయటికి పంపించారు. మాకు దర్శనం అవ్వడానికి 14 అవర్స్ పట్టింది. కాకపోతే మాకు దర్శనం అయ్యే టైం బ్రహ్మముహూర్తం అయ్యింది. సో అది మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా దర్శనం అయ్యాక మేము అలా బయటకు వచ్చి టికెట్ పైన ఒక లడ్డు ఫ్రీ ఉంటే లడ్డు తీసుకొని ఇక టెంపుల్ బయట చూశారు కదా, చాలా బాగా డెకరేట్ చేశారు. వైకుంఠ ఏకాదశి స్పెషల్ అనుకుంటా ఈ 9 days చాలా బాగా డెకరేట్ చేశారు. లోపల గర్భగుడిలో కూడా డిఫరెంట్ పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే అసలు అక్కడే ఉండబుద్ధి అయింది. బయట కానీ లోపల కానీ నాకు చాలా మంచిగా అనిపించింది. అక్కడే కొద్దిసేపు చాలాసేపు తిరిగాము మేము. అంతా చూసి రూమ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఇంకా అక్కడే పడుకొని ఇంకా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి వరాహమూర్తిని దర్శనం చేసుకున్నాము. అదే రోజు ఆఫ్టర్నూన్ కపిల తీర్థం టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చూశారు కదా, అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని
లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక కపిల మహేశ్వర స్వామిని, అలాగే వేణుగోపాల స్వామిని, ఇంకా లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకొని కపిలతీర్థం వాటర్ ఫాల్స్ని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ చూడండి మీకు కపిలతీర్థం వాటర్ ఫాల్స్. ఆ తీర్థం దగ్గర స్నానం చేసి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుండి బయలుదేరాము.